మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఏ విధంగా ఉందో మన ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. మోర్ డీటెయిల్స్. రైట్ శివశంకర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 519 స్థానాలకు గాను ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు, రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, అలాగే వృద్ధులు వికలాంగుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎస్ రాధిక, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. విజువల్స్ లో చూడొచ్చు, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున జనాలంతా కూడా తరలి వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే ఓటేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరికి బారులు కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో మనం గమనించవచ్చు, పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్ని కూడా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 565 సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 45 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 519 స్థానాలకు 1584 మంది అభ్యర్థులు కూడా బరిలో నిలిచినటువంటి సిచ్యువేషన్ మనం గమనిస్తున్నాము. క్లియర్ కట్ గా మనం చూడొచ్చు మొత్తం కూడా, ఎందుకంటే తెల్లవారుజామున ఎక్కువ చలి ఉన్నప్పటికీ కూడా, పూర్తి స్థాయిలో చలి ఉన్నప్పటికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు బార్లు కడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. 519 స్థానాలకు గాను 1584 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి దాదాపు 14,630 మంది పిఓలను, ఏపీఓలను కూడా నియమించినటువంటి సిచ్యువేషన్. పర్యవేక్షకులుగా, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ గా, వెబ్ కాస్టింగ్ కు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు చూసేందుకైతే పూర్తి స్థాయిలో దాదాపు 20,000 మంది సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ బిఎన్ఎస్ 163 అమల్లో ఉంటుంది. ఎవరు కూడా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉండకూడదు. ఎక్కడైనా సరే గుమికూడి ఏ పోలింగ్ కు ఆటంకం కలిగిస్తే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రధానంగా వృద్ధులకు సంబంధించినటువంటి వీల్ చైర్స్ అరేంజ్ చేయడంతో పాటు వారిని దగ్గర నుంచి తీసుకురావడం, ఓటు వేయించడం, అవన్నీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. మనం పోలీసులను కూడా చూడొచ్చు, క్లియర్ గా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వచ్చిన ఓటర్లకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా వారిని దగ్గర ఉండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఓవరాల్ గా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి లోటుపాట్లను అధికారులు గమనించి తిరిగి రెండో విడతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ పోలింగ్ కేంద్రాల దగ్గర బిఎన్ఎస్ 163 అమల్లో ఉంది కాబట్టి పోలీసులు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో అందరినీ దూరంగా ఉంచుతున్నారు. ఓట్లు వేసేవారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఓటు వేసేవారు గుర్తింపు కార్డుతో పాటు వారికి ఇచ్చినటువంటి స్లిప్లను కూడా తీసుకొని లైన్ లో నిలబడినటువంటి సిచ్యువేషన్ మనము క్లియర్ కట్ గా చూడవచ్చు. ఇప్పటికే వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గతంలో లాగా మనం చూస్తే పూర్తి స్థాయిలో చాలా ఎక్కువగా పోలింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తుండడంతో ఓవరాల్ గా ఇక్కడైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రాధిక, మొత్తంగా కొంతమందిని మనం ఎవరినైనా అడుగుదాం, అంటే పోలింగ్ కు సంబంధించి ఎన్నాళ్ళుగా ఓటు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు, ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటికి నేను వేయడం 3వసారి సర్పంచ్ గా, కానీ చాలా మంచిగా ఉంది. క్రమశిక్షణగా ఓటింగ్ కూడా పోలీసు వాళ్ళంతా ఆధ్వర్యంలో చాలా చక్కగా ఉంది. 144 అమల్లో ఉంది కాబట్టి చాలా నీట్ గా ఉంది. సో చూస్తున్నాం, వీళ్ళంతా కూడా ఒకటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈసారి రెండో విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు పోలీసులు చాలా పకడ్బందీగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది అంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇదే విధంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత పూర్తి స్థాయిలో ఇదంతా కూడా సాయంత్రం వరకు, అంటే వార్డులను బట్టి ఫలితాలు వెల్లడవుతాయి. కొన్ని గ్రామాల్లో అర్ధరాత్రి వరకు ఉంటే, కొన్ని గ్రామాల్లో సాయంత్రంలోగా కూడా కంప్లీట్ చేసే పరిస్థితి వస్తుంది. అమ్మ, ఏంటి ఓటు హక్కు ఎన్నిక వచ్చినావా? ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడు ఏమవుతున్నావు? ఇదే ఊరు మరి. ఎన్నిసార్లు అయిందమ్మా నీ ఓటు? నేను ఈ ఊరికి మనం వచ్చిన కాంటే వేస్తుండబ్బా. ఎట్లుందమ్మా ఈసారి? మంచిగా, అంటే ఓటు ఎన్నిక మంచిగా ఏర్పాటు చేస్తారా? మంచిగానే చేసిందబ్బా. సో చూస్తున్నాం, మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా చెప్పేది ఒకటే, అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమకు ఓటు హక్కు కలిగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని. అయితే గతంలో ఒక విషయాన్ని మాత్రం క్లియర్ కట్ గా తీసుకోవాలి. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులకు, ఇంటి నుంచి రాని వాళ్లకు ఒక వెసులుబాటు ఉండేది. ఇంటికి వెళ్లి ఓటు వేయించే ఒక
అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ విషయంలో మాత్రమే ఎన్నికల సంఘం కాస్త చూడాల్సి ఉండేదని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నటువంటి, అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు వృద్ధులను వికలాంగులను కూడా వెహికల్స్ ద్విచక్ర వాహనాలపై ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ వారికి కేటాయించినటువంటి ఒక అంటే వారికి కేటాయించినటువంటి సీట్లలో వారిని తీసుకువెళ్లి అక్కడ ఓటు వేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక 519 స్థానాలకు సంబంధించినటువంటి భవితవ్యం ఈ రోజు సాయంత్రం వరకు తేలనుంది. సాయంత్రం వేళలో కౌంటింగ్ సమయంలో వెబ్ కాస్టింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి అంశాన్ని ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు తమ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే అక్కడికి చేరుకోవడంతో పాటు ఆ సమస్యను క్లియర్ కట్ గా ఫైనల్ చేస్తూ ఎవరైతే సమస్యకు కారకులు అవుతున్నారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాధిక. ఏదేమైనప్పటికీ మొదటి విడతలో పూర్తి స్థాయిలో ఓటర్లను ఆకర్షించి పెద్ద ఎత్తున డబ్బు మద్యం కూడా పంపకాలు జరిగాయి. రెండో విడతలో అలాంటి వాటికి పోలీసులు కాస్త అడ్డుకట్ట వేసినప్పటికీ చివరికి ఎవరిని విజయం వరించబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది రాధిక. రైట్ శంకర్, మొదటి నుంచి కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కోర్టులో ఇష్యూస్ అవ్వడం కానీ డిలే జరగడం కానీ ప్రభుత్వం తరపు నుంచి రిజర్వేషన్ల అంశం మీద కూడా క్లారిటీ లేకపోవడం కానీ వీటి పట్ల కూడా గ్రామస్తులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఎస్ రాధిక, ఎస్ వాస్తవంగా ఎన్నికలకు ముందు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో చాలా క్లియర్ గా కొట్లాడారు. అంటే రిజర్వేషన్ల విషయంలో తమ వాటా తమకు వస్తుంది, తమ పూర్తి స్థాయిలో ఈసారి అంటే ఎన్నికల్లో నిలవచ్చు అని చెప్పి చాలా వరకు కూడా ఆశపడ్డారు. కానీ అది కోర్టులో వారికి సుక్కెదురు కావడం, దాంతో ఉన్నటువంటి రిజర్వేషన్లు సేమ్ అదే విధంగా కేటాయించడంతో ఒక్కసారిగా కొంత ఆయా గ్రామాల్లో కొంత అసంతృప్తి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే తమకు అవకాశం వస్తే క్లియర్ కట్ గా తమము బరిలో ఉండేవాళ్ళము, కానీ అవకాశం రాకపోవడంతో తాము ఈ అంశాన్ని కోల్పోయామని కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా బీసీలకు సంబంధించి ఎక్కువగా ఆ సీట్లు రాకపోవడం, ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి జనరల్లో ఎస్సీ మహిళలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అవకాశాలు రావడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది రాధిక. ఏదేమైనప్పటికీ మనం పోలింగ్ కేంద్రాల దగ్గర క్లియర్ గా చూడొచ్చు, ఎవరు నిలబడ్డా సరే ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమతో పాటు క్లియర్ గా అందరినీ ఓట్లో వేయాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇక మనం ఇక్కడ పూర్తిగా ఇప్పుడే చూస్తున్నాము, ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా పోలింగ్ కేంద్రాలకు కూడా తరలి వచ్చారు. క్లియర్ కట్ గా పెద్ద పెద్ద మహామావులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి కూడా అసౌకర్యాలు కలగకుండా అభ్యర్థులను మిగతా వారిని మాత్రమే లోపలికి రాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. క్లియర్ గా పోలీసులు ఆంక్షలు అయితే విధిస్తున్నారు. 163 BNS అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా లోపలికి రాకూడదు. లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్లను ఎవరిని కూడా అలో చేయడం లేదు పోలీసులు. ప్రధానంగా పోలీసుల పాత్ర దీంట్లో చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2-3 చోట్ల కూడా ఘర్షణ వాతావరణాలు తలెత్తాయి. ఒక్క ఓటుతో గెలవడంతో పాటు కొన్ని చోట్ల రీకౌంటింగ్ కు చాలా సందర్భాల్లో జరిగాయి. ఆ సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం సోలిపూర్, ఘనపూర్ లో కూడా నెలకొంది కాబట్టి అలాంటివి రిపీట్ కాకుండా పూర్తిగా మళ్ళీ తిరిగి క్లియర్ గా ఈ ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణం జరిగేందుకైతే ప్రధానంగా ముందుకు వెళ్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 519 స్థానాలకు గాను ఇప్పటికే పూర్తిగా అన్ని అభ్యర్థులను కూడా బరిలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా బరిలో ఉన్నారు. వారితో పాటు ఇది మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ, తర్వాత విజేతలను ప్రకటిస్తారు. మొత్తంగా రెండో విడతలో ఎవరు గెలుస్తారు, ఎవరి ఇంటికి పరిమితం అవుతారో అని మాత్రం మరికొద్ది గంటల్లో తేలాల్సిన పరిస్థితి ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ శంకర్. రైట్, రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం పూట చలి ఎక్కువగా ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే జనాలు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు చూసాం మనం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, అలాగే మహబూబ్ నగర్ అంతటా కూడా జిల్లాల వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు, సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా రిపోర్టర్స్ వివరించారు.